హలో వెల్కమ్ టు డైరెక్టర్ హీరోయిన్. మరి ఈ రోజు డైరెక్టర్ హీరోయిన్ లో హరీష్ శంకర్ అలాగే శృతి హాసన్ పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ తాలూకా విశేషాల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద షో. కలిసొచ్చిన హీరోయిన్ అని కెమిస్ట్రీ బాగా కుదిరిన భామాని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ చామ్ అని హీరోయిన్స్ని సినిమాలో రిపీట్ చేస్తుంటారు డైరెక్టర్లు. లేటెస్ట్గా హరీష్ శంకర్ తనకు నచ్చిన హీరోయిన్స్ని తెగ రిపీట్ చేసేస్తున్నారు. అంతేకాదు హరీష్ శంకర్కి నచ్చితే ఆ హీరోయిన్కి అవకాశాల కోసం వెయిట్ చేసే పని లేదని, బంపర్ ఆఫర్లు వెతుకుంటూ వస్తాయని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. సినిమాలో హీరోయిన్ పోర్షన్ ఉండేది తక్కువే అయినా హీరోయిన్ సెలక్షన్కి మాత్రం టైం తీసుకుంటారు డైరెక్టర్లు. హరీష్ శంకర్ తన సినిమాల్లో హీరోయిన్ని చాలా స్పెషల్గా చూపిస్తారు. హీరోతో పాటు ఈక్వల్ స్పేస్ లేకపోయినా ఇంపార్టెన్స్ మాత్రం ఎక్కువగానే ఇస్తారు. అందుకే హరీష్ శంకర్ సినిమాలో హీరోయిన్స్కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. హరీష్ శంకర్ కూడా తనకు బాగా కలిసి వచ్చిన హీరోయిన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. సినిమా అంటే కొందరికి వ్యాపారం, ఇంకొందరికి వ్యాపకం, కానీ కొందరికి జీవితం. ఎంత చదువుకున్నా ఇండస్ట్రీలో ఏదో సాధించాలి అనే కసి తపనతో కొంతమంది ఉంటారు. అందులో హరీష్ శంకర్ ఒకరు. రచయితగా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన హరీష్ శంకర్ నేడు టాప్ డైరెక్టర్స్లో ఒకరు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత దర్శకుడిగా హరీష్కి అవకాశం వచ్చింది. దర్శకుడిగా మొదటి సినిమా షాక్ ఇచ్చింది. రెండో సినిమాకి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. అప్పటికి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ చాలా వరకు తీసుకున్నాడు. ఈయన ఏదైనా చెబుతుంటే ప్రొడ్యూసర్ ఇదివరకే తీసిన బ్లాక్ బస్టర్ సినిమాల గురించి చెబుతున్నాడు. ఆ ఆర్గ్యుమెంట్స్ కాస్త గొడవకు దారితీశాయి. రేపు 10,000 రూమ్ రెంట్ కట్టాలి, చేతిలో రూపాయి లేదు. ఎదురుగా 10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడానికి రెడీగా ఉన్న ప్రొడ్యూసర్ ఈగోకి, సెల్ఫ్ రెస్పెక్ట్కి తేడాను గ్రహించి సినిమాని వదిలేశాడు. అది పొగరు అని కొందరంటారు. కాదు, గట్ ఫీలింగ్ అని హరీష్ శంకర్ నమ్మాడు. అది హరీష్ శంకర్ అంటే. దర్శకుడిగా ఫెయిల్ అయిన తరువాత మళ్ళీ హరీష్ శంకర్ రైటర్గా పూరి జగన్నాథ్ దగ్గర వర్క్ చేశాడు. ఎట్టకేలకు రవితేజ ఇచ్చిన మరో అవకాశంతో మిరపకాయతో మంచి హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ సినిమాను చేసి ఇండస్ట్రీను షేక్ చేశాడు. ఆకలితో వచ్చిన ప్రేక్షకుడిని భుక్తాయాసంతో థియేటర్ నుండి బయటకు పంపాడు. సినిమా ద్వారా ఎడ్యుకేట్ చేయాలి, లేదంటే ఎంటర్టైన్ చేయాలి. ఎడ్యుకేట్ చేయలేను కాబట్టి ఎంటర్టైన్ చేస్తా అని క్లారిటీ ఉన్న దర్శకుడు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆశిస్తూ అక్షరానికి అమ్మ అంత గౌరవాన్ని ఇచ్చారు హరీష్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక సంచలనం. సుమారు 10 ఏళ్ల పాటు ఒక హిట్ సినిమా కూడా లేదు. చేస్తున్న ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది. వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంది, కానీ ఒక్క హిట్ కూడా పడలేదు. పవన్ కళ్యాణ్ కూడా రకరకాల సినిమాలు చేస్తూ ఏదో ఒక హిట్ దొరకకపోతుందా అని ఎదురు చూశారు. మధ్యలో జల్సా లాంటి సినిమా వచ్చింది, కానీ అది ఫ్యాన్స్ ఆకలి తీర్చే హిట్ మాత్రం కాదు. ఒక రకంగా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తుకోలేకపోయారు. సరిగ్గా అదే సమయంలో వచ్చింది గబ్బర్ సింగ్ సినిమా. ఈ సినిమా వచ్చి అప్పుడే 10 ఏళ్ళు అవుతుంది అంటే ఆశ్చర్యం కలగక మనదు. సరిగ్గా మే 11, 2012 సంవత్సరంలో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా మొదటి ఆట నుంచి అద్భుతమైన టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కుతోంది. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ మార్క్ డైలాగులు అసలు పవన్ కోసమే రాసారా అన్నట్టు ఎంతో బాగా కుదురుతాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అన్న విధంగా ఈ సినిమా దెబ్బకు మిగతా సినిమాలు తప్పుకున్నాయి. ఆ రోజుల్లోనే ఈ సినిమా 69 కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే పవన్ ఇమేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ప్రతి అంశం అప్పట్లో హైలైట్ అయింది. అంత్యాక్షరి ఎపిసోడ్, కబడ్డీ ఫైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్రహ్మానందం కామెడీ, హారతి ట్రాక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా సినిమా మొత్తం హైలైట్స్ ఉంటాయి. ఈ సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా దాని క్రేజ్ తగ్గలేదు అంటే అర్థం చేసుకోవచ్చు.
హిందీలో సూపర్ హిట్గా నిలిచిన దబాంగ్ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్టు స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసి హరీష్ శంకర్ పవన్ అభిమానులకు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. అయితే ఈ సినిమా తొలుత నాగబాబు అంజనా ప్రొడక్షన్స్లో చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ఆరెంజ్ సినిమాతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనతో కాకుండా తీన్మార్ సినిమా చేసి డబ్బులు పోగొట్టుకున్న బండ్ల గణేష్తో చేయాలని నిర్ణయించుకున్నారు. అలా తెరకెక్కి విడుదలైన ఈ సినిమా 306 కేంద్రాల్లో 50 రోజులకు పైగా ఆడింది. అలాగే 65 కేంద్రాలలో 100 రోజులు ఆడి అద్భుతమైన విజయం సాధించింది. 35 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన సినిమా దాదాపు 25 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే లాభాలు తీసుకువచ్చింది. ఈ దెబ్బతో పవన్ మార్కెట్ పెరగడమే కాక బండ్ల గణేష్ కూడా సక్సెస్ఫుల్ నిర్మాతగా నిలబడ్డాడు. హరీష్ శంకర్కి కూడా దర్శకుడుగా క్రేజ్ పెరిగిపోయింది. ఏంటిరా రికార్డులు అని ఎగురుతున్నావు, నిక్కర్లు వేసుకున్న వయసులోనే రికార్డులు మడిచి జేబులు పెట్టుకున్న వాడిని అంటూ రామయ్య వస్తావయ్య కౌంటర్స్ ఇస్తూ వచ్చేశాడు. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తదుపరి చిత్రం అంటే మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఎన్టీఆర్ హీరో అంటే మరీను. దాంతో ఈ చిత్రం ఆకాశాన్ని అంటిన ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది అందరికీ ఆసక్తికరమే. అయితే హరీష్ శంకర్ తన మ్యాజిక్ ఈ చిత్రంలో చూపించలేకపోయారనిపించింది. ఫస్ట్ హాఫ్ ఫన్తో ఇంటర్వెల్ ట్విస్ట్తో సేఫ్గా నడిచిపోయిన సినిమాకు కీలకమైన సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సోగా ఉండి నిరాశ కలిగించింది. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా విడుదలై 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా మిక్స్డ్ టాక్తో మంచి వసూలునే రాబట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ బ్రాహ్మణ యువకుడి పాత్రలో తనదైన నటన కనబరిచారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం సరిగ్గా 6 సంవత్సరాల క్రితం జూన్ 23, 2017లో విడుదలై మిక్స్డ్ టాక్తో మంచి వసూలునే రాబట్టింది. డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్ సరసన తొలిసారి పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సక్సెస్లో పూజా హెగ్డే గ్లామర్ కూడా కీ రోల్ పోషించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశాడు. దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే ఆ తరువాత వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్. ముందుగా ఈ సినిమాకు వాల్మీకి టైటిల్ అనుకున్నారు. ఇక వాల్మీకి టైటిల్పై వాల్మీకి బోయకు చెందిన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు టైటిల్ మార్చమని కోరడంతో సినిమా రిలీజ్కు కొన్ని గంటల ముందు ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరైన గద్దలకొండ గణేష్గా పేరు మార్చారు. టైటిల్ మార్చిన చాలా చోట్ల వాల్మీకి టైటిల్తోనే ఈ సినిమాను ప్రదర్శించారు. ఇన్ని వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమాతో హరీష్ శంకర్ వరుణ్ తేజ్కు అనుకున్న సక్సెస్ అందించారు. రామాయణంలో బోయవాడైన రత్నాకరుడు ఎలా వాల్మీకి మహర్షి అయ్యాడో అలా గ్యాంగ్స్టర్గా ఉన్న గద్దలకొండ గణేష్ అంటే వరుణ్ తేజ్ వాల్మీకిలా మంచివాడగా ఎలా మారాడన్నదే గద్దలకొండ గణేష్ సినిమా స్టోరీ. సినిమా రిలీజ్కు కొన్ని గంటల ముందు వరకు వాల్మీకి టైటిల్తో ఉన్న ఈ సినిమా చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్గా పేరు మార్చుకుంది. ఈ సినిమా టైటిల్ పాత్రధారి గద్దలకొండ గణేష్గా వరుణ్ తేజ్ మంచి నటనను కనబరిచాడు. సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినా ఓవరాల్గా వరుణ్ తేజ్కు మాత్రం గద్దలకొండ గణేష్ సినిమా అనేది పెద్ద మేకోవర్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా F2 సినిమా తర్వాత తెలంగాణ యాసలో మరోసారి వరుణ్ తేజ్ డైలాగ్ డెలివరీ బాగుంది. తమిళంలో బాబీ సింహ చేసిన రేంజ్లో కాకపోయినా ఉన్నంతలో వరుణ్ తేజ్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పాలి. మరోవైపు సెకండ్ హీరోగా నటించిన అథర్వ లుక్స్ బాగున్నాయి. తమిళంలో యూత్ హీరోగా రాణిస్తున్న అథర్వ ఈ సినిమాలో మంచి నటననే కనబరిచాడు. ఇక శ్రీదేవి పాత్రలో నటించిన పూజా హెగ్డే ఉండేది కొంతసేపు అయినా ప్రేక్షకులను తనదైన గ్లామర్తో పాటు ఎల్లు వచ్చే గోదారమ్మ పాటలో తన అందంతో అదరగొట్టింది. సో ఇదండి ఇవాల్టి డైరెక్టర్ హీరోయిన్. మరి ఇవాల్టి డైరెక్టర్ హీరోయిన్లో హరీష్ శంకర్, శృతి హాసన్, పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన మూవీస్ తాలూకా విశేషాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్
బాయ్.